హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ గర్గ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మనం కొందరు పేషెంట్స్ అడిగిన ప్రశ్నలకి మనం ఆన్సర్ చేస్తాం ఇన్ ఆస్ డాక్టర్ సిరీస్లో. సో జయలక్ష్మి గారు అడిగిన క్వశ్చన్, డాక్టర్ గారు నాకు గర్భసంచిలో గడ్డలు 1 ఉంది, కానీ నాకు పిల్లలు పుట్టరు అన్నారు, మీ సలహా ఏంటి ఇస్తారా? సో గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు పిల్లలు పుట్టలేరు అంటే దాని అర్థం ఏంటంటే గర్భసంచి క్యావిటీలో ఎక్కడ బేబీ గ్రోత్ అవుతుందో అక్కడ ఈ ఫైబ్రాయిడ్ ఉన్నట్టు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే బేబీ ఇంప్లాంటేషన్ కానీ బేబీ అక్కడ గ్రోత్ అయ్యే కానీ ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ప్లస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా కానీ మళ్ళీ అర్లీ అబార్షన్స్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీ డాక్టర్ అలా అన్నారేమో. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే స్కానింగ్లో ఆ గడ్డ సైజ్ ఎంత, ఎక్కడ లొకేషన్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు గడ్డ చిన్నగా ఉండి బయట వైపు ఉంటే చాలా పేషెంట్స్కు ఆ గడ్డతో పాటు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే గడ్డ లోపల వైపు మన బేబీ ఎక్కడ క్యావిటీలో అంటాం, యూట్రైన్ లోపల బేబీ గ్రోత్ అయ్యి అక్కడ ఆ ప్లేస్లో ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకే ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మీ రిపోర్ట్స్ కానీ మా నంబర్ కింద ఇచ్చిన నంబర్కి వాట్సాప్ కానీ చేస్తే ఎగ్జాక్ట్గా మేము రీజన్ ఏంటి, ఎందుకు మీకు అలా అన్నారు మీ డాక్టర్, మనం డీటెయిల్గా చెప్పగలం. కానీ డెఫినెట్గా గడ్డ చిన్నగా ఉన్నా కానీ ఒక క్రిటికల్ లొకేషన్లో ఉంటే ప్రెగ్నెన్సీ అవ్వకపోవచ్చు. పెద్ద గడ్డ ఉండి బయట వైపు ఉంది, బేబీ మీద గ్రోత్ లేకున్నా కానీ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు అయ్యాయి. ఎన్నో పేషెంట్స్ మన క్లినిక్లో చూసాం, ప్రెగ్నెన్సీతో పాటు గడ్డతో పాటు ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత సిజరన్ చేసినప్పుడు ఆ గడ్డ కూడా ఆపరేషన్ చేసి తీసే పాసిబిలిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ.